మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ బౌన్సర్ల తీరుపై మంచు మనోజ్ మండిపడ్డారు. తనకు మద్దతుగా ఉన్నవారి షాపులపై దాడులు చేస్తున్నారంటూ ఆయన తెలపడం జరిగింది. ఇక బాధితులకు అండగా ఉండాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నానిపై ఉందన్నారు. తాను ఆస్తుల కోసం కాదు, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని మంచు మనోజ్ స్పష్టం చేశారు. నిన్న వాళ్ళు మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మామీని ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకు వచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నమాట. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. మోహన్ బాబుకి సంబంధించిన యూనివర్సిటీ బౌన్సర్ల తీరుపై మంచు మనోజ్ మండిపడ్డారు. తనకు మద్దతుగా ఉన్నవారి షాపులపై దాడులు చేస్తున్నారంటూ ఆయన తెలపడం జరిగింది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ. ఎస్ చందు, మంచు మనోజ్ పేర్కొన్నటువంటి విధానం వాస్తవాలుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏకీభవిస్తున్నారు. ప్రధానంగా అక్కడ బౌన్సర్ టీంను నిర్వహిస్తున్నటువంటి హేమాద్రి నాయుడు తీరు వల్లే ఇవాళ బౌన్సర్లు శృతి మించారని చెప్పేసి భావన సర్వత్రా నెలకొనింది. నిన్న జరిగినటువంటి S5 టీ షాప్లో చిన్న వివాదం, అంటే కూర్చొని మాట్లాడితే సమసిపోయేంటి వివాదాన్ని బౌన్సర్ల ప్రమేయంతో పెద్ద రచ్చ చేశారు. దుకాణాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు. ఇలాంటి జరిగినటువంటి ఘటన పరిణామాల్ని ఇవాళ మంచు మనోజ్ స్వయంగా వెళ్ళి పరిశీలించారు. ముఖ్యంగా మంచు మనోజ్కి మద్దతుగా ఉన్నటువంటి వారి పట్ల బౌన్సర్లు క్రూరంగా వ్యవహరిస్తున్నారనే భావన సర్వత్రా నెలకొంటా ఉంది. ఇవాళ మంచు మనోజ్కి మద్దతుగా ఉన్నటువంటి దుకాణదారుల మీద షాప్ మీద దాడి చేశారు. ప్రధానంగా దాడి అంటే దుకాణంలో జరిగిన ఒక్క టీ కప్పు సాసరు విరిగిన ఘటన యావత్ దుకాణాన్నే పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి అయితే నెలకొనింది. దీనికంతా కారణం హేమాద్రి నాయుడు బౌన్సర్లకు ఆదేశం జారీ చేయబట్టే వాళ్ళు దాడి చేశారని చెప్పేసి ప్రధానంగా మంచు మనోజ్ అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో అంటే మోహన్ బాబు ఫ్యామిలీలో కూడా విష్ణుతో ప్లస్ మంచు మనోజ్తో తనితనిగా మనస్పర్ధలు వచ్చేలా వ్యవహరించారని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది. మంచు విష్ణు విడిపోవడానికి మూల కారణం హేమాద్రి నాయుడు అని చెప్పేసి మంచు మనోజ్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇటీవల పరిణామంలో మంచు మనోజు మోహన్ బాబు ఫ్యామిలీలో తలెత్తిన వివాదం నేపథ్యంలో సంక్రాంతి పండుగ సమయంలో మంచు మనోజ్ యూనివర్సిటీకి వస్తున్న సమయంలో బౌన్సర్లు వ్యవహరించిన విధానం హేమాద్రి నాయుడు పేర్కొన్న దాన్ని బట్టే బౌన్సర్లు మంచు మనోజ్ పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మంచు మనోజ్ని అడ్డుకున్నారు, యూనివర్సిటీలోకి రానికుండా చేశారు. దీనికంతటికీ కారణం హేమాద్రి నాయుడు అని చెప్పేసి మంచు మనోజ్ అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇవాళ రంగంపేటకి పేరు వచ్చిందంటే మోహన్ బాబు అక్కడ కళాశాల ఏర్పాటు చేసి యూనివర్సిటీ స్థాపించబట్టే రంగంపేటకు పేరు వచ్చింది. రాష్ట్రంలోనే మోహన్ బాబు నిర్వహణ విధానంలో రాష్ట్రంలోనే ఉన్నతమైన ఆదర్శమైన విద్యాలయంగా పేరొందినటువంటి విద్యాలయం అంటే విద్యానికేతనం ఇవాళ మేనేజ్మెంట్ మారడంతో దాని పూర్తి స్థాయి యాజమాన్య నిర్వహణ విధానం పూర్తిగా పక్కదారి పట్టింది. అక్రమంగా వసూలు చేస్తున్నారు, ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి భావన విద్యానికేతనంలో చదువుతున్నటువంటి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి విధానం పట్ల ఇలాంటి వాటిని తాను అడ్డుకొని విద్యార్థులకు అండగా నిలబడి తండ్రిని స్థాపించినటువంటి కళాశాలకు మంచి పేరు రావాలని చెప్పి తాను అండగా నిలబడితే తన మీదే దాడి చేసి తననే
కుటుంబం నుంచి గెంటేసేశారనే అనే విధానాన్ని మంచు మనోజ్ అయితే ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలన్నీ కూడా ప్రజలందరూ, స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇది మరింత జటిలమయ్యే పరిస్థితి నెలకొనిందని చెప్పేసి మంచు మనోజ్ అయితే పేర్కొంటున్నారు. ముందుగా హేమాద్రి నాయుడు యొక్క విధానాన్ని పక్కన పెట్టాలి, కళాశాల నుంచి దూరం చేయాలని చెప్పేసి హేమాద్రి నాయుడు తీరు పట్ల, బౌన్సర్ల విధానం పట్ల, బౌన్సర్ల యొక్క టీం నిర్వహణ విధానం పట్ల తీవ్రంగా మండిపడ్డారు మంచు మనోజ్. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ. యాజమాన్యం చేస్తున్నారా లేకపోతే ఎవరు చేస్తున్నారు? బయట వాళ్ళు చేస్తారు. బౌన్సర్లు కావాలని లేదండి, బయట వాళ్ళు ఎవరు లేరు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు, మనకైతే అందరి పేర్లు మనకేం తెలియదు. ఎవరు చేపిస్తున్నారని వాస్తవంగా లోపల పరిస్థితులు మనకు తెలియవు కదండి. మోహన్ బాబు గారు అయితే చేపించరు, సార్ అయితే చేపించరు. ఎవరు చేపిస్తున్నారు? వాళ్ళ దగ్గర ఎవరు చేపిస్తున్నారో మనకు క్లారిటీస్ అయితే మనకు లేవు. అది స్టేషన్ లో చెప్తా అంటున్నాడు ఆయన నోటితో చెప్పలేరు. అది పరిస్థితి. ఎందుకు నిర్ణయం జరిగింది? బాబా గుడి దగ్గర చెప్పి యాక్చువల్ గా మనకు 2 సంవత్సరాల నుంటే మేము ఈ విధంగా ఇబ్బంది పడతాండి. 2 సంవత్సరాలకు ముందు హాస్టల్ దగ్గర వసూలు చేస్తున్నారు, స్టూడెంట్ కి వసూలు చేస్తారు. ఎంత వసూలు చేస్తున్నారు? ఒక్కొక్క స్టూడెంట్ కి 10,000 15,000 అలా పే చేయమని చెప్పారు. ప్రతి సంవత్సరం ఒక స్టూడెంట్ కి ఇవ్వాల్సిందే. ఎవరు వసూలు చేసుకోమంటున్నారు? ఎవరు మనమే తీసుకెళ్లి ఇవ్వాలి. అదే పర్వాలేదు చెప్పిన మనమే తీసుకెళ్లి వచ్చి ఇవ్వాలి. ఎవరు బెదిరిస్తారు? హేమాద్రి నాయుడు ఈ విషయాన్ని పెద్ద ఆయన దృష్టికి కానీ లేదు తీసుకెళ్ళలేదు. విష్ణు గారి దృష్టికి కానీ తీసుకెళ్ళలేదు. మనోజ్ బాబు గారు కూడా ఫైట్ చేస్తున్నారు కదా, అయితే కూడా మాకు ఎక్కడ న్యాయం జరిగిపోయింది? న్యాయం అయితే ఎక్కడ జరిగింది చెప్పండి?